ఎందుకు చెప్పొద్దు వదినా? అసలు ఎందుకు అన్నయ్యకి దూరంగా పారిపోతున్నావు? నీకేమైంది? నన్ను ఇప్పుడేం అడక్కు శ్రావ్య. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నువ్వెక్కడుంటావో తెలీదు, మళ్ళీ ఎప్పుడొస్తావో తెలీదు. నిన్న ఇంటికి తీసుకెళ్తాను, పదొదినా పద. నేనిప్పుడెక్కడికి రాలేను. కొన్నాళ్ళు నేనందరికీ దూరంగా ఉండాలి. అర్థం చేసుకో శ్రావ్య. ఏం అర్థం చేసుకోవాలి వదినా? నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పు. నీకోసం నన్నేం చేయమన్నా చేస్తాను. నా కోసం నువ్వెంతో చేసావు వదినా. నీకోసం నేనేమైనా చేస్తాను. ఈ సమస్య నేనే పరిష్కరించుకోవాలి శ్రావ్య. కొన్ని పరిస్థితుల కారణంగా నేను అజ్ఞాతంగా ఉంటున్నాను. బాబుకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. బాబుకేం కాదు శ్రావ్య. ఏంటో వదినా నువ్విలా అంటున్నావు. అక్కడేమో అదితి నువ్వు లేని టైం చూసుకుని అన్నయ్యకి బాబుకి దగ్గరవ్వాలని చూస్తోంది. నీ జీవితం ఏమైపోతుందోనని నాకు భయంగా ఉంది. ఏం కాదు శ్రావ్య, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. సరే గాని ఈ ఇంటికి ఎందుకు వచ్చావు వదినా? ఏదైనా పనుందా? లేదు శ్రావ్య, ఎవరో రౌడీలు కొద్ది రోజులుగా నన్ను వెంటాడుతున్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. ఎవరొదినా వాళ్ళు? నాకు తెలీదు శ్రావ్య. వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసమే నేను ఈ ఇంట్లోకి వచ్చాను. నా గురించి ఎవరికి చెప్పొద్దు. ఏరా, అది ఇంట్లో నుంచి బయటకు వచ్చిందా? ఇంకా రాలేదు మేడం, లోపలే ఉంది. సమయం చూసుకుని నీకు నేను అన్ని విషయాలు చెప్తాను శ్రావ్య. దయచేసి అర్థం చేసుకో. హాల్లో ఎవరు లేరంటే మామ్. ఆ శ్రావ్య ఇంట్లోనే ఉంది కదా. ఆ అహల్య శ్రావ్య గదిలో ఉందేమో చూద్దాం పద. రా. అహల్య ఇక్కడికి వచ్చిందా? అహల్య వదినా ఇక్కడికా? ఇక్కడికెందుకు వస్తుంది? తను మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా. నిజం చెప్పు శ్రావ్య, అహల్య ఇక్కడికి రాలేదా? నేనెందుకు అబద్ధం చెప్తాను అదితి? మా వదిన ఇక్కడికి వస్తే నాకు సంతోషమే కదా. ఏంటి అబద్ధం చెప్తున్నావా? ఆ అహల్య ఇక్కడికి వచ్చిందని మాకు ఖచ్చితంగా తెలుసు. నీకదంటే ఇష్టం కదా, అందుకే దాన్ని నువ్వే దాచిపెట్టుంటావు. మర్యాదగా చెప్పు, దాన్నెక్కడ దాచావు? తనని అడగడం ఏంటి మామ్, మనమే వెతుకుదాం. అమ్మయ్య, మొత్తానికి తప్పించుకున్నాను. మీరే చూశారు కదా అత్తయ్య, ఎవరూ ఇంట్లోకి రాలేదు. వస్తే నేనే చెప్తాను కదా. మీరేదో పొరపాటు పడుంటారు. మేమేం పొరపాటు పడలేదే. నువ్వే అహల్యం దాచిపెట్టావు. మాకు బాగా తెలుసు. నీ సంగతి ఇక్కడ కాదు, ఎక్కడ తేల్చాలో చెప్తాను. అహల్య, అహల్యత, ఒసే నువ్వా? చూసావా అన్నయ్య, ఇది నర్సు మీరా కాదు, అహల్య. మిమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయిన అహల్య. ఇప్పటికైనా దీని నాటకం మీకు అర్థమైందా బామ్మగారు?
ఇది ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు మాస్క్ వేసుకుని మారు వేషంలో ఇంటికొచ్చి మీ అందరినీ మోసం చేస్తుంది. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత దగా. ఈ అహల్య గుండెలు తీసే బంటులాగా ఉంది. మాస్క్ వేసుకుని వచ్చి మనందరినీ చీట్ చేసింది. ఎందుకమ్మా ఇలా చేస్తున్నా? ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయా? ఎందుకు మారువేషంలో మళ్ళీ తిరిగొచ్చావు? నేను అదే నీకేమైంది అహల్య? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను అహల్యని కాదండి, నేను నర్సు మీరాని. నోర్ముయ్, దొరికిపోయావని అబద్ధం చెప్తున్నావా? నువ్వు అహల్యవే. లేదండి, నేను మీరానే. మొన్న నా భర్త కూడా వచ్చారు కదా. ఏయ్, ఇక చాలా ఆపవే నీ నాటకాలు. మాస్క్ వేసుకుని మారు వేషంలో వస్తే మేం గుర్తుపట్టలేమనుకున్నావా? ఇప్పటికైనా నీ బండారం బయటపడింది. నువ్వు అహల్యవే. లేదు బామ్మగారు, మీరు చెప్తున్న అహల్య నాలాగా ఉండొచ్చు, కానీ నేను మాత్రం మీరానే. నన్ను నమ్మండి. నీలాంటి మోసగత్తిని అబద్ధాల కోరిని అస్సలు నమ్మడానికి లేదు. నా మనవడు నీకు తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చి నిన్ను గౌరవంగా చూసుకుంటూ ఉంటే వాణ్ణి నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోయావు. చంటి బిడ్డను కూడా బాధ పెట్టావు. నీలాంటిది ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పదవే బయటికి. అమ్మా ఆగు. అత్తయ్య, ఏయ్, మీరెవ్వరూ మాట్లాడకండి. ఇలాంటి మోసగత్తికి మన ఇంట్లో స్థానం లేదు. పదవే.